నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. మరి హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? చాలామందికి హెయిర్ డ్రై అయిపోతూ ఉంటుంది. హెయిర్ స్మూత్గా ఉండడము, కండిషనర్స్ వాడడము, సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఓకే. కానీ హెయిర్ డ్రైగా ఉన్న వాళ్ళకి వాళ్ళ హెయిర్కి ఎలాంటివి ప్యాక్స్ వేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చాలామందికి తెలియదు. అలాగే హెయిర్ గ్రోత్కి కూడా ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నారు సురక్ష ఆయుర్వేదన్ పంచకర్మ స్పెషలిస్ట్ పూణె రాజేశ్వరి గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మేడం, అందంలో భాగం హెయిర్ కూడా. అవునమ్మా. మనం ఎలా అయితే చాలా ఫేస్ కన్నా మనిషి బాగుండి హెయిర్ పల్చిగా ఉన్నా, హెయిర్ కొంచెమే ఉన్నా, జడ తక్కువ ఉంటే చాలా మందికి కొంచెం గిల్టీగా అనిపిస్తుంది బయటకు వెళ్ళడానికి. వాళ్ళు బయటకు వెళ్ళడానికి, నలుగురిలో కలవడానికి, ఫ్రెండ్స్తో ఉండడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అలా హెయిర్ ఫాల్ సమస్య మధ్య ఎక్కువ అయిపోయింది. హెయిర్ ఫాల్ తగ్గించుకోవడంతో పాటు హెయిర్లో కొంతమంది డ్యామేజెస్ ఎక్కువ ఉంటాయి, డ్రై అయిపోతూ ఉంటుంది హెయిర్. మీరు అన్నట్లు ఎండిపోయిన గడ్డిలా అంట, ఎండుగడ్డిలా ఉండే హెయిర్ ని అదే కంప్లైంట్ వస్తుంటారమ్మా. అందుకని ముఖ్యంగా అబ్బాయిలు ఎక్కువగా చూస్తుంటాం. మీరు చెప్పిందంతా అమ్మాయిల గురించి, కానీ నాకు వచ్చి పేషెంట్స్ పూర్తిగా నున్నటి గుండెతోటి వచ్చేస్తుంటారు అనమాట. అసలు ఎక్కడో ఈ చివరి ఎక్కడో చిన్న ఒక లేయర్ ఉంటుందేమో అంతే, మొత్తం అంతా బోడిగుండ్లాగా అయిపోతుంది. అసలు నాకు అసలు చూస్తే 20 ఏళ్ళ వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు కూడా చాలా మంచి థిక్ హెయిర్ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటాం కదా. గ్రే హెయిర్ రావచ్చు కానీ థిక్ హెయిర్ అలాగే ఉన్న వాళ్ళు చాలా మందిని చూస్తుంటాం. కానీ ఈ జనరేషన్ 20 ఏళ్ళ లోపల పిల్లలే పూర్తిగా బోడిగుండెతో కనిపిస్తున్నారు. తిరుపతిలో అప్పుడే వచ్చారా అనిపిస్తుంది అనమాట. అంత నున్నటి గుండెతోటి ఉంటున్నారు. సో అదేంటంటే వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫుడ్ హ్యాబిట్స్, నైట్ నిద్ర సరిగ్గా పోకపోవడం, మంచినీళ్ళు సరిపడా తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా ఇంటర్నల్ కాజెస్ తీసుకోవాలి. దాంతో పాటు పిల్లలకి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఎడ్యుకేషనల్ స్ట్రెస్, హాస్టల్లో ఉండడం, న్యూట్రిషియస్ ఫుడ్ ఉండదు, వాళ్ళు ఏదో పెడతారు. వీళ్ళకి ఇంట్లో ఉంటే అమ్మ కనీసం శనివారం ఆదివారం తలకు బాగా జుట్టు పట్టుకుని తలకు బాగా నూనె పెట్టి ఏదో ఒకటి కాస్త మర్దన చేసి, ఏదో ఒకటి ప్యాక్స్ వేసి, ఎలా వల్ల కొంచెం కేర్ అనేది ఆటోమేటిక్గా చేసుకుంటాం కదా మన పిల్లలకి. హాస్టల్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉండదు. సో అది కూడా ఒక కారణం అవుతుంది. అందుకని పాత రోజుల్లో అయితే నా దగ్గరికి 99 ఆ పీరియడ్లో పిల్లలు ఇలా హెయిర్ ఫాల్ గురించి వచ్చేవాళ్ళు. మగపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే నాకు అర్థం, వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారని. ఎందుకంటే బెంగళూరులో వాళ్ళకి ఈ హెయిర్ ఫాల్ ఇంత భయంకరంగా ఉండేది కదా, కొంచెం బట్టతల అప్పట్లో అలా వచ్చేవాళ్ళు అనమాట. నేను చెప్పేది 99లో. సో వాళ్ళు హిస్టరీ ఇవ్వకుండానే నేను బెంగళూరు నుంచి వచ్చారా అని చెప్పేసి నేను నోట్ చేసి తీసుకునేదాన్ని. వాళ్ళు 100% బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత హైదరాబాద్లో వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ తర్వాత ఇప్పుడు ఏంటంటే విజయవాడ లేదు, విలేజ్ లేదు, ఏమీ లేదు, అన్ని చోట్ల పూర్తిగా బోడిగుండు వచ్చేసిన పిల్లలు ఎక్కువ మంది అయిపోతారు. ఆడపిల్లలకు కూడా బాగా వెనక్కి వెళ్ళిపోతుంది జుట్టు. దాంతోపాటుగా జుట్టు ఎండిపోవడం కూడా ఒకటి చూస్తున్నాం. సో హెయిర్ ఫాల్, తర్వాత జుట్టు ఎండిపోవడం, డ్రైనెస్ ఎక్కువ సమ్మర్లో ఏంటంటే ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో బయట ఉండే పొల్యూషన్ కూడా అది కూడా ఒక కారణం. ఫుడ్లో ఉండే పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇవి కూడా మెయిన్ కారణాలు. ఎందుకంటే పిల్లలు బళ్ళ మీద ఎక్కువ తిరిగేస్తుంటారు. రోజు 50 to 100 కిలోమీటర్స్ తిరుగుతూ ఉంటారు. హైదరాబాద్ అయితే more than 100-200 కిలోమీటర్స్ పర్ డే. వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్నా ఒక రకం ప్రాబ్లం, హెల్మెట్ పెట్టుకోకపోతే ఇంకా ప్రాబ్లం అనమాట. సో చాలా మంది హెల్మెట్ పెట్టుకుంటే గాలి ఆడక సఫికేషన్ తోటి లోపల డాండ్రఫ్ లాగా వచ్చేసేసి జుట్టు అంతా ఊడిపోతూ ఉంటుంది. వదిలేసేస్తే డ్రైనెస్ కి జుట్టు అంతా ఎండిపోయినట్టుగా ఇది వచ్చేసేసి సన్నగా అయిపోతుంది. వెంట్రుక కూడా థిక్గా ఉండాల్సింది, నల్లగా ఉండాల్సింది సన్నగా ఎండిపోయి, మన పచ్చగడ్డికి ఎండుగడ్డికి ఎలా డిఫరెన్స్ ఉంటుందో ఆ స్నిగ్ధత్వం, ఆ కలర్ అన్ని కూడా పోతుంది అనమాట. అందుకని ఎండుగడ్డిలాగా, ఎండు పీచులాగా, తాటికాయ పీచులాగా అలా ఎండిపోయి జుట్టు కూడా చూస్తుంటాం అనమాట. సో దీనికి ఏంటంటే బెస్ట్ రెమెడీ ఇంట్లో మరి ఇంతవరకు ఎవరు చెప్పుండరు. సో మేము చిన్నప్పుడు మాకు ఎవరో చెప్పారు, నేను ఆశ్చర్యపోయాను. అంటే పెరుగు అనమాట. పెరుగును ఉపయోగిస్తే జుట్టు ఇంత బాగా పెరుగుతుందా, హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది. కానీ నాకు ఎలర్జీ ఉండేది అప్పట్లో. నాకు సివియర్ ఆస్మా ఉండేది. నాకు 16th year ఆ ఏజ్లో. సో నాకు పెరుగు పెట్టుకోవడానికి అవకాశం ఉండేది. పెరుగు పెట్టుకుంటే ఇంకేం లేదు, అసలు బుస్సలు కూడా ఆస్మా వచ్చేసేది అనమాట. ఇక్కడ కూర్చుంటే అక్కడ వినపడుతుంది సౌండ్, అంత భయంకరమైన ఆస్మా వచ్చేసేది నాకు. ఇవన్నీ ఆయుర్వేద, పంచకర్మ, యోగా వీటితోటి ఇప్పుడైతే చాలా 99% తగ్గిపోయింది. కొంచెం జీన్స్ లో ఉన్న ఇది పోదు కదా, అది ఇంకా ఉంది. అంటే హెరిడిటరీ, నాకు మా మేనత్తలకి ఉంది, మా మేనమామకి ఉంది. సో నేను మోర్ ప్రోన్ ఫర్ ఆస్మాటిక్ అనమాట అప్పట్లో. సో నేను పెరుగు వాడడానికి ఎక్కువ కుదిరేది కాదు. కానీ తగ్గాక నేను పెరుగుని రెగ్యులర్ వాడుతూ ఉండేదాన్ని. హెయిర్ ప్యాక్స్ లో పెరుగు కలిపేసేసి పెట్టుకోవడం అనేది సింపుల్ కదా, చాలా సింపుల్.
సో అందుచేత అది మళ్ళీ ఇప్పుడు నేను అందరికీ మీడియా ద్వారా, సుమన్ టీవీ ద్వారా చెప్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ఆ ఫార్ములా నా దగ్గర ఉంచుకుంటే నేను నా పేషెంట్స్ వరకు చేస్తాను, కానీ బయట అందరికీ ఇలాంటి ప్లాట్ఫామ్ లో చెప్తే అందరికీ ఉపయోగపడుతుంది. అందరూ సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్కి. ఇంకా ఏంటంటే ఈ ఏజ్లో నాకు అర్థమైంది ఏంటంటే, నేను రియలైజ్ అయింది మన దగ్గర ఉన్న మంచి మంచి సీక్రెట్ ఫార్ములేషన్స్ ఎన్నో ఉంటాయి ఆయుర్వేదంలో. అలాంటివన్నీ బయటకి చెప్తే ప్రజలకి చాలా మంచి అందాన్ని ఆరోగ్యాన్ని కూడా అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను ఇంకా నేను డిసైడ్ అయిపోయాను, ఇంకా మీరు వద్దనే నేను చెప్పేస్తాను కదా, చాలా సింపుల్. సో పెరుగుని ఏంటంటే మనం కొంచెం ముందు హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం అనేది ఎవరికైనా మంచిది. భృంగరాజ తైలం కానీ, భృంగాముల తైలం కానీ అలాంటి ఆయిల్స్ని పెట్టేసేసుకుని ఒక 10 నిమిషాలు, ఒక అరగంట తర్వాత చక్కగా పెరుగులోకి పెరుగు కొంచెం ముందే తీసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఉంటే కనుక. అది కూడా మనకి దొరికితే ఆవు పెరుగు మంచిది, లేదా గేదె పెరుగు, ప్యాకెట్ పెరుగు వాడడం మానేయడమే మంచిది అనమాట. బయట పిల్లలకి అందరికీ మరి ప్యాకెట్ పెరుగే దొరుకుతుందేమో, కానీ దొరికితే మీరు ఆవు పెరుగు న్యాచురల్గా ఉండేది ట్రై చేసుకోండి. సో ఆ పెరుగు తీసుకుని అందులో కొంచెం ఆమలా చూర్ణం ఉంటుంది కదా, ఉసిరి చూర్ణం ఉంటుంది కదా, ఉసిరి చూర్ణం కానీ, త్రిఫలా చూర్ణం కానీ, మందార పొడి కానీ, ఇలాంటివి ఏదో ఒకటి ప్యాక్ ఇంట్లో ఉంచుకొని దాన్ని ఒక 2 స్పూన్స్ వేసుకోండి, పెరుగు ఒక 2 స్పూన్స్ వేసుకోండి, అంతా కలిపేసేసి పేస్ట్ లాగా చేసేసి అలా పక్కన ఉంచుకోండి. జస్ట్ బిఫోర్ బాత్ ఒక 20 మినిట్స్ ముందు తలంతా రూట్స్ టచ్ అయ్యేలాగా, హెయిర్ ఫాలికల్స్ టచ్ అయ్యేలాగా, లోపలికి అబ్జార్బ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. పెరుగు ఏంటంటే పెరుగులో శీతల గుణం ఉంటుంది ముఖ్యంగా, అంటే చలవ చేస్తుంది. ఇంకా సమ్మర్లో మనకి తలంతా కూడా వేడెక్కిపోతుంది, అలా ఎండలోకి వెళ్ళిన తలంతా వేడిగా బావో అని చెప్పేసి వచ్చేసి తడికర్ చీఫ్ పెట్టేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ పెరుగుని అప్లై చేయడం వల్ల శీతల గుణం అనేది పెరుగుతుంది అనమాట. ఆ వేడి టెండెన్సీ మనలో, ఆ వేడి పెరగడం అనేది తగ్గుతుంది. అందులో కూడా మన ఆమ్లా చూర్ణం కానీ, త్రిఫలా చూర్ణం కానీ ఇవన్నీ వేయడం వల్ల ఇవన్నీ కూడా హెయిర్కి మంచి న్యూట్రిషన్ ఇస్తాయి. అందుచేత ప్యాక్స్లోనే మనం నరిష్ చేస్తున్నాం అనమాట, హెయిర్ని కూడా నరిష్ చేస్తున్నాం. ఆ రకంగానే పనికొస్తే హెయిర్ కేర్గా కూడా, హెయిర్ ప్రొటెక్టింగ్గా కూడా పనిచేస్తాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే పెరుగులో ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్స్ అనేవి హెయిర్కి చాలా అవసరం. మనం వాడే ఆయిల్స్లో కూడా కొబ్బరి నూనెలో కానీ, నువ్వుల నూనెలో కానీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో అందుచేత హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి. పెరుగులో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ పెరుగులో ఉండేటువంటి కఫగుణం వల్ల ఇక్కడ ఉండేటువంటి తలలో ఉండేటువంటి వాతం, పిత్తం 2 తగ్గుతాయి అన్నమాట ఆయుర్వేద ప్రకారంగా. సో అవి తగ్గడం వల్ల జుట్టు చక్కగా మంచి హెల్దీగానే అవుతుంది, జుట్టు పెరగడానికి ఉంటుంది, వేడి తగ్గుతుంది, స్నిగ్ధత్వం కూడా వస్తుంది. జుట్టు ఏంటంటే డ్రైనెస్ వచ్చేస్తుంది వాతం వల్ల, ఏంటంటే ఎండిపోయినట్టుగా సన్నబడిపోయి. చాలామంది నిన్న కూడా అక్కడ మీటింగ్లో నేను విమెన్స్ డే ప్రోగ్రామ్కి వెళ్తే ఎవరు అడిగారు, మా పాప జుట్టు పొడవుగా బాగుందండి కానీ సన్నగా ఉంది, ఎండిపోయినట్టుగా ఉంది, ఏమన్నా చెప్తారంటే ముందు హెయిర్ ఆయిల్ వాడండి అని చెప్పాను. ఆ పాపని వాళ్ళు అడిగాక నాకు గుర్తొచ్చింది, ఇది అందరికీ చెప్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రాబ్లంతో చాలా మంది ఉంటున్నారు కదా, సో అందరికి ఉపయోగపడుతుంది. ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇలా చేస్తున్నాను, డిజైన్ చేసుకున్నాను. సో అందుచేత ఏంటంటే ఈ హెయిర్ ప్యాక్లో పెరుగు అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఫ్యాక్టర్. దాంతో పాటుగా అందులో కొంచెం మనం చెప్పినట్టుగా త్రిఫలా చూర్ణం కానీ, ఆమ్లా చూర్ణం కానీ, మందార చూర్ణం కానీ బయట మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి. లేదా మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర హెయిర్ ప్యాక్స్ దొరుకుతాయి. హెయిర్ ప్యాక్ తెప్పించుకుని ఒక 2 స్పూన్స్ హెయిర్ ప్యాక్, పెరుగు ఒక 2 స్పూన్స్ 2 కలిపేసేసి చక్క పేస్ట్ లాగా తయారు చేసేసి ఈ రూట్స్ నుంచి అప్లై చేసుకుంటే ఒక 20 to 30 మినిట్స్ చాలు. తర్వాత మనం హాయిగా షాంపూ కానీ, కుంకుడుకాయ పౌడర్ కానీ అలా చేసేసుకుంటే, అయితే ఆమ్లా పౌడర్, త్రిఫలా చూర్ణం వేసినప్పుడు ప్రత్యేకించి ఎక్కువగా మనం షాంపూ కూడా ఎక్కువ పెట్టక్కర్లా, కొంచెం లైట్ షాంపూ తోటే మనకి తల వాష్ అయిపోతుంది అనమాట. అంటే కేరళ వాళ్ళైతే అలాగే తిరిగేస్తుంటారు, వాళ్ళు అప్పుడే నూనె పెడతారు, అప్పుడే తలస్నానం చేసేస్తారు, తిరిగేస్తారు. మనమైతే అలా ఉండలేము, మన వాతావరణానికి ఆ వేడికి మనకి తలంతా జిడ్డు వచ్చేసి భరించలేము అనమాట. అందుకని వాష్ చేసేసి కూడా మంచిది. కుంకుడుకాయ పౌడర్ కూడా బయట దొరుకుతుంది కదా, కుంకుడుకాయ పౌడర్ కూడా వాడుకోవచ్చు. లేదంటే ఇంకా లైట్ షాంపూ, ఏదన్నా స్ట్రాంగ్ షాంపూస్ అక్కర్లేదు, కొంచెం షాంపూ పెట్టుకుంటే చాలు, తల వాష్ అయిపోతుంది అనమాట. త్రిఫలాలోని హెయిర్ క్లీనింగ్ యాక్ట్ ఉంటుంది, ఆమ్లాలోని హెయిర్ క్లీనింగ్ యాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి అవి డెఫినెట్గా ఎక్కువ షాంపూ లేకుండా మనం తగ్గించుకోవచ్చు. ఇందులో కొంచెం శనగపిండి కూడా వేసుకుంటే బాండింగ్ ఇది పెరుగుతుంది, అది కూడా హెయిర్ని క్లీన్ చేస్తుంది శనగపిండి కూడా.
సో ఆ రకంగా ఏంటంటే పెరుగు ఒక 2 స్పూన్స్, శనగపిండి 1 స్పూను, ఆమ్లా చూర్ణం కానీ త్రిఫలా చూర్ణం కానీ ఒక 2 స్పూన్స్ కలిపేసి హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేసుకుని చేసుకోవచ్చు. ఇంకా కొంతమందికి చాలా వేడి ఉంది, తలంతా మాడిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ ప్యాక్స్ లేకుండా ఉట్టి పెరుగు ఇలా అప్లై చేసేసుకుని కొంచెం ఇలాగా లైట్గా మసాజ్ చేసేసుకుంటే, లైట్గానే ఎక్కువ గట్టిగా చేసుకోకల్లా జస్ట్ ఇలా ట్యాపింగ్లా చేసేసుకుంటే ఈ పెరుగు వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది. వెంటనే ఎండలో నుంచి వచ్చాక ఆ వేడి, ఆ హాట్ ఫ్లష్ అంటే ఉన్న కొద్దీ ఇప్పుడు మార్చిలో ఇలా ఉంది, మేలో భయంకరంగా ఉంటుంది కదా మనకి. సో ఇలాంటి కేర్ ఇంట్లోనే మనం చేసుకుంటే బయటకు వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకుని చేసుకోక్కర్లేదు. ప్లస్ అక్కడ వాడే కెమికల్స్, అక్కడ వాడే సీరమ్స్, వాటి వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మనకు తెలియదు. అందుచేత మన ఇంట్లోనే మన పాతకాలం నాటి, మన బామ్మల నాటి సింపుల్ చిట్కాతోటే మనం హ్యాపీగా హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. హెయిర్ రీగ్రోత్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. హెయిర్కి మంచి ప్యాక్, హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలాగే డ్రైగా ఉన్నదాన్ని స్మూత్గా అవ్వడానికి కూడా మంచి రెమెడీ చెప్పారు. బ్యూటీకి చాలా చాలా ఇంపార్టెంట్ హెయిర్ కూడా. సో మన స్కిన్తో పాటు, ఫేస్తో పాటు హెయిర్ని కూడా చాలా చక్కగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈజీ రెమెడీ ఇంట్లో దొరికే, అలాగే మీరు ఎక్కువ కష్టపడకుండా రెడీమేడ్గానే కొన్ని ఆయుర్వేదిక్ షాప్స్లో ఆయుర్వేదిక్ డాక్టర్స్ రిఫర్ చేసినవి మనకి ఈజీగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ టైం కూడా, గంటల తరబడి ప్యాకులు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ½ అవర్ పెట్టుకుంటే చాలట, మంచి రిజల్ట్ అయితే పొందుకోవచ్చు అంటున్నారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఇలా ట్రై చేస్తే వాళ్ళకే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈ ఫార్ములా బాగుంది అనేది. ఒకవేళ లక్కీగా హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది, ఇంకా బాగా మంచి హెయిర్ కావాలి, రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ గా హెయిర్ కావాలి పాత రోజుల్లో లాగా అనుకుంటే గనక డెఫినెట్ గా ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ చేసుకునేటువంటి మంచి మంచి మెథడ్స్ ఉండే, సింపుల్ మెథడ్స్. సో అవి కూడా మీరు ఒక రెగ్యులర్ రాలేకపోతే 1 డే చేయించుకుని మీరు ఆ మెథడ్స్ ని ఇంట్లో కూడా చేసుకునేలాగా మెడిసిన్స్ అవన్నీ కూడా ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోయి ట్రై చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే డెఫినెట్ గా మనకి 20 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు వచ్చినా కూడా మంచి హెయిర్ తోటి అందంగా ఆనందంగా ఉండొచ్చు. ఓకే మేడం. ఆరోగ్యం కూడా ఆనందం ఉంటే ఆటోమేటిక్ గా ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి అలా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.